లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1961 సంవత్సరం మార్చి 1 తేదీన చేసిన ప్రసంగము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. పరిశుద్ధుడైన పౌలు చాలా లోతైన విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మానవ వ్యక్తిత్వం యొక్క పునాది యొద్దకు అతడు వెళ్ళుచున్నాడు. మన వ్యక్తిత్వం యొక్క పునాది యొద్ద ఏమి ఉన్నదో మనకు తెలియదు. దేవుని జ్ఞానమునకు వ్యతిరేకముగా తనను తాను హెచ్చించుకొను ప్రతి ఉన్నతమైన విషయాన్ని క్రిందకు తెచ్చుటను గూర్చి పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతూ